ఏంటి నవ్వుతున్నావు? మన కొట్లాటలు గుర్తొచ్చి. పాపం, నువ్వు బండి కొందామనుకున్న డబ్బులు నా డెమో కోసం ఖర్చు చేసావు కదా. థ్యాంక్ యూ. నేను హీరోయిన్ అయితే కారే గిఫ్ట్ గా ఇస్తాను. ఇష్టమైన వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. థ్యాంక్స్. ఎందుకు? ఇష్టమైన వాళ్ళు అన్నావు కదా. సరే కానీ అమ్మా నాన్న వాళ్ళు బాగున్నారా? ఇంటికి ఫోన్ చేశాను. సినిమాలో నటిస్తున్నానంటే ఊరంతా అదోలా మాట్లాడుకుంటున్నారట. అందుకే. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు వంగ. నవ్వి నాపచేని పండుకుంటా పోదు. నువ్వు నటనలో తప్పకుండా రాణిస్తావు, నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. వెళ్ళి సరితి గారికి ఫోన్ చేద్దాం. హలో సరితి గారు, మంగమ్మ చేసిన డెమో సీడీ మీకు తెలిసిన ప్రొడ్యూసర్ సంజయ్ గారికి ఇస్తారా? వచ్చేసిందా? అయితే రేపే వెళ్ళిస్తాను. ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. చాచా, అలాంటిదే లేదు. ఓ థ్యాంక్ యూ. హలో నమస్తే సార్. నువ్వు ఇచ్చిన డెమో సీడీ చూశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమ్మాయిని పంపిస్తే డైరెక్టర్ గారు చూసి హీరోయిన్ గా సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. నేను కూడా ఒక మాట చెప్తాను. ఓకే తప్పకుండా పంపిస్తాను సార్. అలాగే నువ్వు కూడా ఒకసారి కలిస్తే సినిమాకి వర్క్ చేద్దు. ఓకే తప్పకుండా కలుస్తాను సార్. అంతా మా డైరెక్టర్ గారు చూసుకుంటారు, కొంచెం టచ్ లో ఉండు. నమస్కారం సార్. అలాగే. మీ డెమో చూసామమ్మా, చాలా బాగుంది, అందుకే పిలిపించాం. మీరు మా డైరెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నీ మీద డెమో చేసింది ఎవరు? రఘు అని నా ఫ్రెండ్, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. చాలా బాగా చేశాడమ్మా. ఇంతకు ముందు సినిమాలు ఏమైనా చేసావమ్మా? లేదు సార్. నేను ఒక సీన్ చెప్తాను, నువ్వు దాన్ని యాక్ట్ చేసి చూపించగలవా? చేస్తాను సార్. ఒక ఊర్లో పెద్ద రౌడీ ఉన్నాడు. వాడంటే ఊరంతా హాడాలి. అదే ఊర్లో ఉన్న నువ్వంటే వాడికి ఇష్టం. వెంటనే మీ ఇంటికొచ్చి నిన్ను రేపే పెళ్లి చేసుకుంటానని మీ నాన్నకి వార్నింగ్ ఇచ్చేది. అది సేమ్. ఆ పెళ్ళంటే నీకు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పు, ఎలా చేస్తావు? సరే సార్. నాన్నా, నీకొకే కూతుర్నని నీ శక్తికి మించి పోషించి చదివిస్తున్నావు. కానీ ఆ రాక్షసుడికిచ్చి పెళ్లి చేస్తావా? ఆ రాక్షసుడితో పెళ్ళనే మాటే భయంకరంగా ఉంది. వాడికిచ్చి చేసే కంటే ఇంత విషయం ఇచ్చి చెప్పేయండి నాన్న. వండర్ఫుల్ వండర్ఫుల్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. బాగుందమ్మా, బాగుంది, బాగా చేసావమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. నా కళ్ళ చెమర్చెట్టు చేసావు. రేపు నీకు థియేటర్లో క్లాప్సే క్లాప్స్. నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా. మా సినిమాలో నీకు తప్పకుండా అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ అమ్మాయి మన సినిమాలో హీరోయిన్ గా 100% ఓకే. ఓకే సార్. మన సినిమాలో నువ్వే హీరోయిన్ గా చేస్తున్నావమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అడ్వాన్స్ గా ఈ లక్షన్స్. థ్యాంక్స్ సార్. ఆల్ ద బెస్ట్. వెళ్ళొస్తాను సార్. ఓకే. ఏంట స్పీడు? నెమ్మది. కంగ్రాచులేషన్స్ హీరోయిన్ గారు. అరే స్వీట్ తినండి. నువ్వు చేసిన మేలు నేను జన్మలో మర్చిపోలేను. ఏంటిదంతా? తొందరగా తయారవు, బయట పార్టీ ఉంది కదా. అందరికి స్వీట్స్ ఇచ్చేస్తా. పువ్వులన్నీ పూసకొచ్చి నవ్వులన్నీ స్నేహం ఇచ్చి సంబరాలు పంచి పెట్టరా. అందులా విందులా చిందులే వేయగా ప్రేమనంత పంచి పెట్టరా. చిలక పంచాంగం చూసా అప్పుడే నీ దశ తిరిగింది.
కలయిక ప్రతి గుండిన గుణాలిక చాలండి నీ రతిక పొగడగా అందర సీను లేదిక జీవితాంతము రుణపడతా చక్కనైన నీ చేయిస్తే భవిష్యత్తుని చూపెడతా సక్రమంగా మీరద్దిస్తే బాత్రూములో తొంగుంటా చార్మినారు చౌరస్తాలో మరో గొప్ప కడతా సంతోషాలే సొంతం కాగా సందేహాలే అంతం కాగా సంతోషాలే సొంతం కాగా సందేహాలే అంతం కాగా 60-21 ఉల్లాసంగా ఊగేయాల కురుకురే 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 షీట్ల కరువొచ్చైనా వేల మంది నీ వాకిట్లో పేచి లక్షలే ఉంచైనా 7 కోట్ల ఆకాశనమే నీకు మందిరం కట్టాలా ఆ మందిరానమే మందరము పూజారులమే కావాలా కురుకురే కురుకురే సరే రఘు, ఇంతకు మించిన సంతోషమే రాదురా. ఇప్పుడు మీ ప్రేమ గురించి చెప్పే. ఎత్తుకొని తిప్పింది, స్వీట్ పెట్టింది, నీతో కలిసి డాన్స్ చేసింది. అబ్బో పంప ముంచేటట్టున్నావే. అభిమానం వేరు, ప్రేమ వేరా నాన్న. ఏదో ఆ అమ్మాయి అదృష్టం బాగుండి హీరోయిన్ అయింది. నేనే చేసినట్టు అంతొద్దులే. అసలు నీ గురించి వెన్నెల ఏమనుకుంటుందో ఏమో. ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్పి హ్యాపీ మూడ్ ని ట్రాజడీ చేసేట్టున్నావే. అంతేనటవా? మాటికి అంతే. రఘు రఘు ఏంటి మంగా? ఓహో, నిన్ను వెన్నెల అని పిలవాలి కదా. నువ్వెలా పిలిచినా పర్వాలేదు కానీ ఏంటి నిద్ర రావట్లేదా? అస్సలు రావట్లేదు. నువ్వెంత చెప్పినా ఒకటే టెన్షన్ గా ఉంది. హీరోయిన్ గా మొదటిసారి కదా, యాక్టింగ్ ఎలా చేస్తానో ఏమో అని భయంగా ఉంది. పైగా లక్ష్మీదేవి గెటప్, డబుల్ యాక్షన్. అందుకని చూడు వెన్నెల, మొదటి అడుగులో భయం ఉంటుంది, చివరి అడుగులో లక్ష్యం ఉంటుంది. భయపడితే అడుగు ఆగిపోతుంది, లక్ష్యం దూరం అవుతుంది. అంతెందుకు, ఈ రోజు టాప్ లో ఉన్న వాళ్ళంతా స్టార్లు అయ్యింది ఆ మొదటి అడుగుతోనే. అయినా నేను సెట్ లోనే ఉంటాను కదా, ఆలోచిస్తూ టెన్షన్ పడకుండా హాయిగా పడుకో. ఓకే, గుడ్ నైట్. मैं हूं ना. ఓం శ్రీ మహాలక్ష్మిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం ఓం శ్రీ మహాలక్ష్మిన్యై నమః. ఓం శ్రీలక్ష్మిన్యై నమః. ఓం శ్రీలక్ష్మిన్యై నమః. ఓం శ్రీలక్ష్మిన్యై నమః. కులవర్ధన. అమ్మా తల్లి, ధన్యుడను మాత, ధన్యుడను. పరమ పవిత్రమైన నీ దివ్యమంగళ దర్శన భాగ్యం నాకు లభించినది. నేనెంతటి సుకృతాత్ముడను. కోటి జన్మల ఘోర తపస్సు చేసినా లభించని నీ సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది. ధన్యుడను మాత, ధన్యుడను. ఆర్తితో అమ్మా అని పిలిస్తే కనిపించక నిలువజాలగల నా కుమారా, కుమారా, ఈ అక్షయపాత్ర మండపము స్వీకరించు. నీవు ఏ సంపద కోరితే ఆ సంపద లభిస్తుంది. నీవు ఎచ్చోట కనినా అచ్చోట చేరుస్తుంది. జగజ్జన శ్రేయస్సుకై సద్వినియోగము గావించు.
ధర్మ సామ్రాజ్య స్థాపకుండవై వర్ధిల్లు కుమారా. మాత, ఇంతటి చల్లని తల్లివే, కరుణామూర్తివే, మరి నీ దయాభిక్షకై అర్థించే దాసులను కనికరించవెందుకు తల్లి? కొందరికి అగుపించి అంతలోనే అదృశ్యమవుతావే, మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే. ఏమిటి తల్లి నీ చిద్విలాసము? కర్మబంధము అనుర్లంఘనీయము. ఈ చరాచర జగత్తు కర్మాధీనము. వారి వారి పూర్వజన్మ కర్మఫలమెట్టిదో ఆ విధముగా వారి వారి ఇండ్లకు వచ్చిపోతుంటాను. తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమారా. పుణ్యఫలము అంతరించిన నాడు పోవద్దనగ మనచిన నిలువజాలనయ్యా. చిరంజీవి అఖండ యశస్సుతో సార్వభౌముడవై వర్ధిల్లు కుమారా. ధన్యుడను మాత, ధన్యుడను. కుమారా, ప్రణామములు మాత. నా పలుకు లాలకింపుము. తతి రెడీయా? పోలికేంటండి ఈ సీన్ మొదటి నుంచి ఒకసారి చూసుకుంటే ఓకే. క్లారిటీ వస్తుంది. ఓకే రఘు